బైక్, కార్, బస్సు, రైలు, విమానం ఇలా ఎందులో ప్రయాణించినా ప్రమాదాలు తప్పడం లేదు. ఆఖరికి రోడ్డు దాటుతున్న ఏదో ఒక వాహన రూపంలో మృత్యువు వెంటాడుతోంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి NH65పై వైద్య విద్యార్థి, ఇంజనీరింగ్ స్టూడెంట్, పాఠశాల పిల్లలు ఇలా నెల రోజుల వ్యవధిలో 5 మృత్యువాత పడటమే ఇందుకు కారణం. ఏటా ఇదే పరిస్థితి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుండగా వందల మందికి గాయాలవుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పరిష్కారం మార్గం చూపి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయడం లేదు. అసలు ఈ రహదారిపైనే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? రోడ్డు నిర్మాణంలో లోపమా, లేక సరైన నిర్వహణ లేకపోవడమా? రోడ్డు దాటాలంటే మృత్యువును ఆహ్వానించినట్లే అన్నట్లుంది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి NH65 పరిస్థితి. ఈ రోడ్డు దాటడం అంటే అదో పెద్ద సాహసమే అని స్థానికుల నుంచి వినిపిస్తున్నమాట. కొన్నిసార్లు రోడ్డు దాటడానికి 10 నుంచి 15 నిమిషాలు పడుతోంది. దీంతో ఆలస్యమవుతుందని చాలా మంది వెనక ముందు చూసుకోకుండా రోడ్డు దాటి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. నెలల వ్యవధిలోనే ఎక్కువ మంది మృతి చెందడమే ఇందుకు ఉదాహరణ. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనల్లో ఎంతో మంది చనిపోతుండగా క్షతగాత్రుల సంఖ్యకు లెక్కనే లేదు. రోడ్డు దాటడం నిత్య నరకంగా మారిందని చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వీరి నిర్లక్ష్యంతోనే ఈ నెల 15వ తేదీన ఐశ్వర్య అనే వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. బస్సు కోసం రోడ్డు దాటుతున్న క్రమంలో వేగంగా వస్తున్న కారు ఐశ్వర్యతో పాటు ఆమె తండ్రిని బలంగా ఢీకొంది. తలకు తీవ్ర గాయం కావడంతో ఐశ్వర్య అక్కడికక్కడే మృతి చెందగా ఆమె తండ్రి కాలు విరిగింది. నిత్యం జరిగే ప్రమాదాల్లో ఇదో ఉదాహరణ మాత్రమే. ఏం చేయమంటారు? జనాలు ఎవ్వరు స్లోగా రారే. MBBS చదువుతున్న డాక్టర్ అమ్మ చచ్చిపోయి, ఒక దేశానికి ఒక డాక్టర్ అమ్మ అనవసరంగా ఉసూరుమని ప్రాణాలు తీసే, ఆయన కాళ్ళు ఇరిగి పడిపోయాయి. పరిస్థితి ఏంది? ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఏదన్నా పెట్టాలి కదా. టక్కున జనాలు నడిచేటప్పుడు సిగ్నల్ పడితే వాళ్ళు బండి స్లో చేసుకుని ఆపుకుంటారు కదా. ఏదో ఒక ఏర్పాటు చేయండి. అంత ర్యాష్గా రానియొద్దు. అసలు ఒక్క పోలీసునన్నా ఇక్కడ ఉంచమనండి. హైవే కదండి, చాలా పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి. ఫుడ్ బోర్డింగ్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్, హాస్టలర్స్ అందరు ఇక్కడ హాస్టల్ కాలేజెస్ కూడా ఉంటాయన్నమాట. చాలా మంది వస్తుంటారు, పోతుంటారు, హాస్టల్లో ఉండే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఇక్కడ ఫుట్బాల్ అక్కడెక్కడో ఆటోనగర్లో వాటర్ నీటి దగ్గర పెట్టినారు, కానీ దానికన్నా ఇక్కడ పెట్టడం బెస్ట్ అని అనుకుంటున్నాను. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అధికంగా ప్రమాదాలు జరగడానికి గల కారణాలేంటని చూస్తే రోడ్డును 6 లైన్లుగా విస్తరించడానికి 3 ఏళ్ల క్రితం ముహూర్తం పెట్టారు అధికారులు. కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు విభజించి చేపట్టిన పనులు సగంలోనే వదిలేశారు. దీంతో ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు పూర్తిగాని చేపట్టిన పనులతో ప్రయాణికులకు గందరగోళంగా మారింది. నిత్యం ఈ మార్గంలో ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అస్తవ్యస్తంగా సర్వీసు రోడ్లు, నియంత్రికలు సరిగ్గా లేకపోవడం, యూటర్న్ ఇబ్బందులతో ఈ మార్గంలో వెళ్లేవారు ఎప్పుడో ఒకసారి ప్రమాదానికి గురవుతూనే ఉన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు అనేవి నిత్యకృత్యంగా మారింది. విద్యా సంస్థలు, కళాశాలలు, షాపింగ్ కేంద్రాల కోసం స్థానికులు నిత్యం జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో రోడ్డు దాటాల్సి వస్తోంది. అలాంటి సమయంలోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే ఎక్స్ప్రెస్ వే పొడవునా గ్రిల్స్ ఏర్పాటు చేయడంతో రోడ్డు దాటడం చాలా ఇబ్బందిగా మారింది. భాగ్యలత కాలనీ కమాన్ వద్ద బస్సు దిగితే రహదారి అవతలి వైపున కాలనీలకు వెళ్లాలంటే ఆటో నగర్ వరకు వెళ్లి వెనక్కి రావాలి. అంటే సుమారు 5 కిలోమీటర్లు నడవాలి. హరినా
వనస్థలిపురం పార్కు వద్ద దిగి భాగ్యలత కాలనీలోకి వెళ్లాలన్నా అంతే దూరం వెళ్లాల్సిందే. దీంతో చాలా మంది గిల్స్ మధ్యలో నుంచే రోడ్డు దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక సుష్మా నుంచి ఆటోనగర్ మధ్యలో జాతీయ రహదారికి ఇరువైపులా దాదాపు 3 లక్షల నివాసాలుంటాయి. NH65 ఎక్స్ప్రెస్ వే వారందరినీ ప్రమాదంలోకి నెడుతోంది. ఎందుకంటే డీమార్ట్, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ప్రాంతంలో సర్వీస్ రోడ్డు పనులు అసంపూర్తిగా వదిలేశారు. ఆటోనగర్ లో ఒకటి, హయత్ నగర్ దాటాక మరొకటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నా ప్రజలు ఎక్కువగా రోడ్డు దాటే భాగ్యలత కాలనీ, ఆర్టీసీ కాలనీల వద్ద ఎటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు నిర్మించలేదు. ఈ ప్రాంతంలో యూటర్న్ తీసుకోవాలన్నా నరకమే. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదాలు జరిగి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని దాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు అనేది ఎక్కడో ఉంటున్నారు కానీ ఇక్కడ ఉండట్లేదు. బండిల మీద ఫోకస్ చేస్తున్నారు కానీ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయట్లేదు కదా సార్. అట్లా దాటలేకపోతున్నాం. హెవీ స్పీడ్ వస్తున్నాయి, హైవే కాబట్టి హెవీ స్పీడ్ వస్తున్నాం. వాళ్ళని కూడా ఏమనలే మనం. దయచేసి ఇక్కడ ఒక ఫుట్బాల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఇంకోటి యూటర్న్ కూడా చాలా లాంగ్ ఉన్నది. ఇక్కడి నుంచి అక్కడికి 2 కిలోమీటర్ యూటర్న్ ఉన్నది. దాటాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతిరోజు రోడ్డు దాటేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాటేటప్పుడు వెహికల్స్ ఒక్కళ్ళు కూడా స్లోగా పోదామని ఎవరికి లేదు. స్పీడ్గా వచ్చేసి గుద్దేస్తారేమోనని భయంగా గడుపుతున్నాం. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైంలో దాదాపు ఇప్పుడు అంతే రెగ్యులర్గా. అయితే హైదరాబాద్ విజయవాడ రహదారికి వెహికల్ అండర్ పాస్ బ్రిడ్జ్లు నిర్మాణాల్లో ఎలాంటి పురోగతి లేదు. పనామా ముందు నుంచి ఆటోనగర్ వరకు, హయత్ నగర్ పుల్లారెడ్డి స్వీట్ షాప్ నుంచి బస్టాండ్ వరకు, అబ్దుల్లాపూర్ మెట్లో 2, ఇలా మొత్తం 4 వెహికల్ అండర్ పాస్ బ్రిడ్జ్లు నిర్మించాలి. పనామా వద్ద పనులు ప్రారంభమైనా ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో నిలిపేశారు. లక్ష్మారెడ్డిపాలెం, పెద్దంబర్పేటలో ఓవర్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు విస్తరణ జరగకపోవడంతో తరచూ వాహనాలు ఢీకొంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. హయత్ నగర్ వద్ద సర్వీసు రహదారిలో భారీగా వాహనాలు నిలపడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. ఎల్బీనగర్ నుంచి సుష్మా, సాయినగర్, హుడా సాయినగర్, వనస్థలిపురం ఫేజ్ 4, కమలానగర్, భవానీనగర్, ఆంధ్రా కేసరీనగర్ తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే ఆటోనగర్లో బస్సు దిగి 2 కిలోమీటర్లు వెనక్కి నడవాల్సి వస్తుంది. ఆటోనగర్ కూడలి, రాజధాని హోటల్, రాయల్ ఓక్ షోరూం, ఆర్టీసీ కాలనీ, హయత్ నగర్ బస్టాండ్ పరిసరాల్లో సర్వీస్ రోడ్డు నిర్మాణం కాలేదు. దీంతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇవన్నీ రోడ్డు ప్రమాదాలకు కారణంగా నిలుస్తున్నాయి. అయితే పెద్దంబర్పేట్ నుంచి లక్ష్మారెడ్డిపాలెం హనుమాన్ టెంపుల్ వరకు 2 వంతెనలు నిర్మించారు. లక్ష్మారెడ్డిపాలెం నుంచి హయత్ నగర్ రేడియో స్టేషన్ వరకు జాతీయ రహదారిలోకి ఎవరూ రాకుండా గ్రిల్స్ అమర్చారు. కానీ సర్వీసు రోడ్లు మాత్రం అభివృద్ధి చెయ్యలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల వేగం పెరిగినా సామాన్య ప్రజలు సజావుగా రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు ఏమాత్రం లేవని స్థానికులు మండిపడుతున్నారు. చాలా ప్రాబ్లం ఉంది అండి. ఇక్కడ రోడ్డు దాటాలంటే అసలు దాటుతుంటే కూడా చెయ్యి అడ్డం పెడితే కూడా ఆపట్లేరండి. స్పీడ్గా వెళ్ళిపోతారు అందరూ. పోలీస్ వాళ్ళు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా కొంచెం మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడ ఆర్టీసీ కాలనీ మాత్రమే. ఆర్టీసీ కాలనీ ఇటువైపు ఉన్న వాళ్ళందరికీ చాలా ముందు ఉంది యూటర్న్. ఇంక ఇక్కడ స్టాప్ ఉంది, ప్లస్ బారికేడ్ లేదు కాబట్టి ఇక్కడ నుంచే రోజు రెగ్యులర్గా దాటుతూ వెళ్తుంది. ఇక్కడ రోడ్డు దాటడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ కాలేజీ పిల్లలు వెళ్ళాలన్నా, బయటకు రావాలన్నా, రోడ్డు దాటాలన్నా మెయిన్ ఏంటంటే 6 లైన్ అయిపోయింది. హెవీ వెహికల్స్ అసలు స్పీడ్ అనేది కంట్రోల్ చేయట్లేదు ఎవరు ఇక్కడ. చాలా ప్రాబ్లం అవుతుంది. చూడండి సార్, ఇక్కడ దాటానికి చూడండి, ఆ రోడ్డు దాటాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఇక్కడ రోడ్డు దాటడానికి కనీసం అరగంట పడుతుంది. కాలేజీ టైంలో చాలా ప్రాబ్లం సార్. కాలేజీ పిల్లలకి ఏంటి అందరికీ చాలా ప్రాబ్లం అవుతుంది. కాకపోతే ఈ ఆర్టీసీ కాలనీ కమాండ్ నుండి ఇక్కడ ఫుట్బాల్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా ఇన్ఫర్మేషన్. పాదాచారులకు సరైన సౌకర్యాలు కల్పించకుండా ఎక్స్ప్రెస్ వేల నిర్మాణాలు చేపడుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగా రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్న పరిస్థితి. ఈ విషయంపై ప్రభుత్వం సత్వరమే స్పందించాల్సిన అవసరముందని గుర్తు చేస్తున్నాయి ఈ వరుస ప్రమాదాలు.